స్కాల్ప్కి 3 మెయిన్ కండిషన్స్ ఉంటాయి ఇట్లా ఫ్లేకీ స్కాల్ప్కి. ఒకటి డాండ్రఫ్ అంటాము, దానికన్నా అడ్వాన్స్డ్ ఫామ్ని సెబోరిక్ డర్మటైటిస్ అంటాం, వేరే రకమైన దాన్ని సోరియాసిస్ అంటాం. సోరియాసిస్ ఇస్ అ సపరేట్ ఇష్యూ. డాండ్రఫ్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్, ఫంగస్ వల్ల వస్తుందన్నమాట. దీనికి ఏమన్నా ఎక్స్టర్నల్ రీజన్స్ ఉంటాయంటే ఇది చేయడం వల్ల, ఇది తినడం వల్ల వచ్చిందా, లేదా ఇది పెట్టడం వల్ల వచ్చిందా అనేది ఏమి ఉండదు. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ జనరలీ వింటర్లో అగ్రివేట్ అవుతుంది. అండ్ ఆ ప్రిడిస్పోజిషన్ అంటే ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఎనీ స్ట్రెస్ఫుల్ కండిషన్లో కూడా అగ్రివేట్ అవుతుంది. డాండ్రఫ్ ఎలా ప్రెజెంట్ అవుతుంది, బాగా కొంచెం గ్రీజీ ఉంటుంది, కొంచెం ఫ్లేకీ ఉంటుంది, మొత్తం ఇక్కడ మీకు షోల్డర్స్ మీద తెలుస్తుంటుంది అండ్ ఆల్ రైట్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు డాండ్రఫ్? అందరికీ ఉంటుందా అంటే అందరికీ ఏముండదు, బట్ 70 to 80% ఆఫ్ ద పీపుల్కి డాండ్రఫ్ ఏదో ఒక టైం స్పాన్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. పర్మనెంట్ క్యూర్ ఉందా అంటే పర్మనెంట్ క్యూర్ లేదు డాండ్రఫ్కి. వింటర్స్లో కొందరికి అగ్రివేట్ అవుతుంది, కొందరికి ఎక్కువ స్వెట్ అంటే ఫిజికల్ యాక్టివిటీ చేసినాక దాన్ని వాష్ ఆఫ్ చేయకపోతే అగ్రివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ఏం చేసుకోవచ్చు? ఫస్ట్ థింగ్, ఫంగస్ వల్ల వచ్చింది కాబట్టి యాంటీ ఫంగల్స్ యూజ్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏమేమి యాంటీ ఫంగల్స్? కీటకోనజోల్ అని, జింక్ పైరిథాన్ అని, సైక్లోపైరాక్సోలమైన్ అని, లేదా సాల్సిలిక్ యాసిడ్ అంటే ఆ థిక్ ఫ్లేకీనెస్ని. ఇది యాంటీ ఫంగల్ కాదు, బట్ ఆ ఫ్లేకీ స్కిన్ని పోగొట్టడానికి యూ కెన్ యూస్ ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోగలిగితే బెటర్.